జగన్ ఒంటరిగా ఉన్నాడు, ఎవరు తోడు లేరు, ఓడిపోయాడు, 11 సీట్లే గెలుచుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ మా ముందు ఎంత అంటున్న కూటమి ప్రభుత్వం జగనన్న ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళినా ఎవరన్నా పరామర్శిస్తానికన్నా ఎందుకని ఆంక్షలు పెడుతుంది? ఎందుకంత భయం? ఒక్క జగనన్న బయటికి వస్తే చాలు కొన్ని లక్షల మంది జగనన్న కోసం బయట ఎదురు చూస్తున్నారు అభిమానులు. అది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరి వల్ల కూడా కాదు, ఆఖరికి సెలబ్రిటీస్ వల్ల కూడా కాదు, అంతమందిని పోగు చేయడం. జగనన్న వస్తున్నాడని ఒక్క పిలుపు రాగానే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతలు, అవ్వలు, ఆఖరికి పాలు తాగే పసి పిల్లలు కూడా అన్నని చూడాలి చూడాలి అని ముందుకెళ్తారే తప్ప మనకెందుకులే అని ఒక్కరు కూడా అనుకోరు. మనకు దగ్గరగా వస్తున్నాడు అంటే 10 కిలోమీటర్లు నడిసన్న వెళ్ళడానికి సిద్ధపడతారు, కానీ ఆగిపోవడానికి చూడరు. అంత దమ్ము సత్తా మీ కూటమి ప్రభుత్వం మొత్తంలో ఎవరికన్నా ఉందా? మీరు డబ్బులు ఇచ్చి పోజేసుకోవడమో లేకపోతే బెదిరించి రప్పించుకోవడమో తప్ప అభిమానంగా వచ్చే ఒక్క అభిమానైనా ఉన్నాడా? చెప్పండి చూస్తా. చీన్ లేదు, రారు. కాబట్టే మా జగనన్న అంటే మీకు భయం, వణుకు. ఒంటరిగా ఉంది కదా అని సింహాన్ని వెక్కిరించొద్దు. జూలు విదిలిస్తే పారిపోతారు.